అంటే 307 అంటే ఏంటి కదా? పోలీసు వాళ్ళు ఖాళీ 307 అరే అని గుర్తుపడతారు. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ బేకార్ డైలాగులు ఉంటాయంట, ఇట్లా చేయి పెడతావంట. అసలు ఎందుకు ఇవన్నీ చిల్లర డైలాగులు ఇవన్నీ? ఖాళీ అమ్మాయిగాను 100కి ఇట్లా అమ్మాయిల గురించి ఇంత గలీజ్గా టాక్ మంచిగా ఉంటుందా? నువ్వు పెద్ద రౌడీ షీటర్ అంట కదా, మొత్తం కత్తిలు పెట్టుకొని తిరుగుతావంట, చిన్న చిన్న బేడ్లు పెట్టుకొని తిరుగుతావు. నీకు ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్ ఎవరన్నా ఇన్స్టాగ్రామ్లో? నాకు వాంటెడ్ 18 అన్న విష్ణాన్ అంటే చాలా ఇష్టం. అసలు మీ బాండ్ ఏంది విష్ణు మీది? అందరినీ కూడా కొడతామంట, అంటే నీకు భయం లేదా? నాకు ఎందుకన్నా భయం. నీకు బ్యాక్ సపోర్ట్ ఎవరు? నాకు బ్యాక్ సపోర్ట్ వచ్చేసి నాకు బంటి పిల్ల అన్న బలం రాయి. తర్వాత నవీన్ డియోస్ అన్న. తర్వాత శిష్య అన్న. వాళ్ళు చెప్పారు ఇట్లా కొట్లాటలు ఇట్లాడలకు గొడవలు అయితే ఆపనంటావు. అది మర్డర్ దాకా అవ్వచ్చు, జైలు దాకా అవ్వచ్చు. నీకంటే ముంగట పెద్ద దగాడు వస్తాడు, నువ్వు కొట్టి నిలబడతావు. మళ్ళీ కాంప్రమైజే కదా? కాంప్రమైజ్ ఏంటి అన్న? చచ్చిపోతే ఆడన్నా చచ్చిపోవాలి, ఎన్న చచ్చిపోవాలి. ఆడ ఎంత పెద్దోడైనా ఉండాలి, మన అమ్మని ఏం చేస్తాం కాదు. కొడుకులకు డాడీ నేను, కొడుకులకు రౌడీ మనము.